హరే కృష్ణ హరే రామ్. వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో యజ్ఞ రక్షణ చేసిన రాముణ్ణి అందరూ ఋషులు కూడా ప్రశంసిస్తారనమాట. అందరూ కూడా ప్రశంసలు చేయడం వల్ల రామునికి ఏమన్నా అహంకారం వచ్చిందా లేదా అని చెప్పేసి విశ్వామిత్రుడు పరీక్షించడానికి వేరే వాళ్ళకి చెప్పి రాముణ్ణి పిలవమని చెప్పి పిలిపిస్తాడనమాట. ఆ విధంగా ఇప్పుడు వేరే వాళ్ళకి తోని రాముని పిలిపిస్తాడనమాట. అదేది ఆలోచించకుండా రాముడు వేరే వాళ్ళతోని పిలిపించినా కూడా రాముడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఎంతో వినయంతో విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, స్వామి ఇప్పుడు మీరు ఏది ఆదేశిస్తే అది ఆచరిస్తాం అని చెప్పేసి చెప్తాడనమాట. ఇది మనం ఫస్ట్ మనము నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పించాల్సిన విషయం ఇది. మనం ఏదైనా కొంచెం ఏదైనా ఎక్కువగా ఏదైనా డబ్బు వచ్చినా కానీ ఏదైనా మనం సాధించినా కానీ పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలి అని చెప్పేసి మనం రాముని చూసి నేర్చుకోవాలన్నమాట. ఇదంతా జరిగిన తర్వాత విశ్వామిత్రుడు చెప్తాడనమాట, మిథిలలో జరిగే జనక మహారాజు చేసే యజ్ఞానికి మేమందరం వెళ్తున్నాం, నువ్వు కూడా రాకూడదు అని చెప్పేసి రాముని అడుగుతాడనమాట. క్షత్రియులకి ఏది అంటే ఆసక్తి అంటే ధనస్సు కానీ ఇంకేదన్నా క్షత్రియులు చేసే యుద్ధాలకు సంబంధించిన వాటి గురించి చెప్పినప్పుడు వాళ్ళకి ఆసక్తి ఉంటుంది అనమాట. అదేవిధంగా విశ్వామిత్రుడు అక్కడ చెప్తాడనమాట, అక్కడ ఒక అద్భుతం ఉంది, ఆ విధంగా అద్భుతమైన ధనురత్నం కూడా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఒక అద్భుతం ఉంది, దాంతోపాటు ధనురత్నం కూడా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట, మనకు అర్థమయ్యి కానట్టు. ఈ విధంగా అద్భుతమైన ధనురత్నం ఉంది, నువ్వు కూడా రాకూడదు అని చెప్పేసి విశ్వామిత్రుడు రామునికి అడుగుతాడనమాట. అక్కడ అద్భుతమైన ధనస్సు అంటే శివధనుస్సు అనమాట. ఈ శివధనుస్సు గురించి మనం జనక మహారాజ్ కూడా చెప్తాడు. ఇక్కడ ఒక 2 మాటలు శివధనుస్సు గురించి మాట్లాడుకుందాం. ధనుస్సు ఎందుకు విరగొట్టాడు అంటే దక్షుడు అరుద్ర యాగం చేశాడనమాట. అంటే త్రిమూర్తులు ఎవ్వరు లేకుండా అసలు యజ్ఞమే చేయకూడదు అనమాట. కానీ దక్షుడు శివుడు లేకుండానే యజ్ఞం చేద్దామని యజ్ఞం చేయడానికి చేస్తాడనమాట. ఆ యజ్ఞంలో సతీదేవి ఆ యజ్ఞంలో దహనం కావడంతో శివునికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట. కోపంతో ఆ యజ్ఞానికి వెళ్ళే వాళ్ళందరినీ కూడా సంహరించాలని ఆయన ధనస్సుని సృష్టించి ఆ ధనస్సుని ఎక్కు పెడతాడనమాట దేవతల మీదకి. దక్షునికి ఎదురు చెప్పలేక మొహమాటంతో దేవతలు ఆ యాగానికి వెళ్తారనమాట. ఇప్పుడు దేవతలు ఆ యాగానికి వెళ్ళడం తప్పు కదా. ఇప్పుడు అమృతం వచ్చినప్పుడు ఆ అమృతం కంటే ముందు విషం వస్తుంది అనమాట. ఆ విషాన్ని మొత్తం కూడా ఆయన తీసుకొని అమృతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అన్ని సంపదలు ఏదైనా కూడా వాళ్ళకి ఇచ్చాడు. అలాంటి స్వామిని వదిలిపెట్టి దక్షుడు పిలిచాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా దక్ష యజ్ఞానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి మీద శివునికి కోపం వచ్చేస్తామంట. సతీదేవి ఆ యజ్ఞంలో దహనం కావడంతో సతీ శరీరాన్ని పట్టుకొని చాలా ఏడ్చి ఆ క్రోధంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చేస్తాం. ఆ కోపంతో ఒక ధనస్సును సృష్టించుకొని ఆ ధనస్సుని దేవతల మీదకి ఎక్కువ పెడతారనమాట. అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోతారనమాట. ఇందాకనే వీరభద్రుడు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఒకరికి పళ్ళు పోడగొడతాడు, ఒకటి ముక్కు పోడగొడతాడు, ఒకటి చెవులు పోడగొడతాడు. దేవతలందరికీ కూడా ఒక లోపాలు ఏవైనా వచ్చినాయి అంటే ఈ వీరభద్రుని వల్లనే వచ్చినాయి అన్నమాట. ఆ విధంగా ఇందాకనే వీరభద్రుడు ఈ విధంగా చేశాడు, స్వామి నువ్వు కూడా కోపం చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరూ దేవతలందరూ కూడా ఆయన కాళ్ళ మీద పడిపోతాడనమాట. పడిపోతే అప్పుడు శివుడు, నా చేతిలో ధనస్సు ఉన్నంత వరకు మీ మీద కోపం వస్తుంది, ఈ ధనస్సుని ఏం చేయాలి, మిమ్మల్ని నాశనం చేయడానికి సృష్టించిన ఈ ధనస్సు నా చేతిలో ఉన్నంత వరకు కోపం వస్తుంది నాకు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే దేవతలందరూ కూడా ఈ ధనస్సును మాకు ఇయ్యి స్వామి అని చెప్పేసి ఆ ధనస్సుని దేవతలు తీసుకుంటారు అనమాట. మిథిలని పరిపాలించే దేవరాతుడు అనే మహారాజు దేవతలను ప్రసన్నం చేసుకుంటాడు అనమాట. చేసుకోవడంతో ఆయనకి ఒక అద్భుతమైనది వస్తువు నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఇది శివుని యొక్క ధనస్సు, ఈ ధనస్సు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అన్ని అష్టైశ్వర్యాలతో ఉంటారు అని చెప్పేసి ఆ దేవతలు
ఈ మిథిలని పరిపాలించే దేవరాతుడు అనే మహారాజుకి ఈ శివధనుస్సు ఇస్తాడనమాట. ఆ శివధనుస్సును ఇప్పటికీ జనక మహారాజు ఇంకా ఒక అన్ని రకాల గంధాలతోని ఇంకా పూజిస్తూ ఉంది. అక్కడ ఒక అద్భుతమైన ధనస్సు ఉంది. ఆ ధనస్సుని నువ్వు చూడడానికి రా అని చెప్పేసి రాముడిని విశ్వామిత్రుడు అడుగుతాడనమాట. అదే విధంగా రాముడు వాళ్ళందరూ కూడా బయలుదేరుతారనమాట మిథిలకి వెళ్ళడానికి. మిథిలకి వెళ్ళడానికి బయలుదేరేటప్పుడు అక్కడ ఉన్న పక్షులు జంతువులు అన్నీ కూడా వాళ్ళ వెంట వెళ్తాయన్నమాట. ఎప్పుడు కూడా అక్కడ సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు ఎప్పుడైనా బయలుదేరినప్పుడు అలాంటి పక్షుల జంతువులు కూడా ఎప్పుడు వెంట రాలేవన్నమాట. కానీ ఇప్పుడు రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా బయలుదేరినప్పుడు అవన్నీ కూడా వెంట వచ్చేస్తున్నాయి అన్నమాట వాళ్ళ రాముని వెంట. అంటే ఇప్పుడు రాముడు అనేవాడు ఒక ఆనంద స్వరూపుడు అనమాట. రాముని రూపం చూడడం వల్ల ఒక మనుషులకి ఆనందమే కాదు, ఆయన రూపం వల్ల ప్రతి పక్షులకి జంతువులకి కూడా ఆనందం కలుగుతుంది అనమాట. అలాంటి అద్భుతమైన రూపానికి ఆ పక్షులు జంతువులు కూడా రాముడు వెళ్తుండు అని చెప్పేసి ఆయన వెంట వచ్చేసాయన్నమాట. అప్పుడు విశ్వామిత్రునికి వాటన్నిటిని కూడా వద్దు, ఇప్పుడు రాముడు లోక కళ్యాణం కోసం బయలుదేరుతుండు అని చెప్పేసి నచ్చజెప్పి వాటిని అన్నిటిని కూడా అక్కడే ఉండండి అని చెప్పేసి వీళ్ళు బయలుదేరుతారనమాట. బయలుదేరినప్పుడు రాముడు కూడా నచ్చజెప్తాడనమాట. ఈ విధంగా వాళ్ళు బయలుదేరుతూ ఉండగా అక్కడ ఉన్న ఆశ్రమం మొత్తం కూడా విశ్వామిత్రుడు చెప్తాడనమాట. ఆశ్రమానికి ఈ సిద్ధాశ్రమాన్ని వనదేవతలన్నీ కూడా కాపాడాలి అని చెప్పేసి విశ్వామిత్రుడు ఆ సిద్ధాశ్రమానికి ఆశీర్వాదం ఇచ్చి ఆ విధంగానే రాముడు లక్ష్మణుడు వాళ్ళందరూ కూడా బయలుదేరుతారనమాట. వాళ్ళందరూ కూడా ఋషులు నిత్య అగ్నిహోత్రులు అనమాట. కాబట్టి ఆ నిత్య అగ్నిహోత్రులను ఏ విధంగా తీసుకుంటారు అంటే ఒక అగ్నిని తీసుకొని వెళ్ళడం కాదు. అసలు అగ్నిని ఏ విధంగా తీసుకుంటారంటే ఒక అగ్ని కణాన్ని, యజ్ఞం వాటికలో ఉన్న అగ్ని కణాన్ని ఒక కణాన్ని తీసుకొని మంత్రంతో తీసుకొని జంబి చెట్టు అనే చెక్కలో పెట్టి వాళ్ళు మంత్రంతో మళ్ళీ యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలతోనే ఆ యజ్ఞాన్ని రాపిడి చేసి వాటిని వెలిగిస్తారన్నమాట. ఆ విధంగా యజ్ఞహోత్రికులు నిత్య అగ్నిహోత్రికులు కాబట్టి ఎప్పుడు కూడా నిత్యం రోజు అగ్నికి పూజ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ జంబి చెక్కలో అగ్నిని మంత్రించిన అగ్నిని వేసుకొని వాళ్ళందరూ కూడా మిథిలలో యజ్ఞం జరుగుతుంది కాబట్టి అక్కడికి వీళ్ళందరూ కూడా మిథిలకి బయలుదేరుతారు అనమాట. మిథిలకి వెళ్లే దారిలో విశ్వామిత్రుడు రాముణ్ణి ఎన్ని కథలు చెప్తాడో, అంటే తర్వాత ఎన్ని కష్టాలు పడుతుండు అంటే తర్వాత ఈ విధంగా ఆయన ఓర్పు పట్టాడు, ఈ విధంగా దృఢంగా ఉన్నాడు అంటే రాముణ్ణి విశ్వామిత్రుడు ఇలాంటి కథలు చెప్పి ఆయనని చెక్కుతాడనమాట. రాముణ్ణి గురువు ఏ విధంగా రాముని చెక్కాడు అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. హరే కృష్ణ, హరే రామ్.